మనకు క్వశ్చన్లో ఫోర్స్ ఇచ్చిండు, అది ఎఫ్తో తీసుకుంటాము. ఇది ఈక్వేషన్ 10 న్యూటన్లు తీసుకుంటాం కాబట్టి ఎంతో రేట్ చేసిండు. టైం ఈక్వల్ 20 సెకండ్స్, వెలాసిటీ ఈక్వల్ v. ఇది ఎండ్ ఆఫ్ ద వెలాసిటీ అంటే స్టార్టింగ్ మనకి చెప్పలే, ఎండింగ్ చెప్పిండు ఎంత స్పీడ్ ఉంది అని. ఇది మాస్, స్టార్టింగ్ ఎంత మనకి చెప్పలే కాబట్టి మనం u ఈక్వల్ 0 తీసుకుంటాం. ఇది v, ఇది ఎండింగ్లో ఉండేది. మనకు కావాల్సింది మాస్ కనిపెట్టాలి కదా. ఇది కనిపెట్టాలంటే ఫార్ములా ఏంటి? F is equal to m into v minus u by t. ముందు ఫోర్స్ తీసుకున్నాం. ఫోర్స్ ఈ ఐ జే కీలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు? వాటిని ఏదో అంటారు. వాటిని తీసేయాలి అంటే నీకు ఇది x² తీసుకుంటాము. ఇది 2² ప్లస్ సింబల్తో సంబంధం ఉండదు అనమాట. మైనస్ ఉన్నా సరే అది ప్లస్సే కన్సిడర్ చేస్తాం. దీన్ని స్క్వేర్ తీసుకుంటాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అనమాట. ఇది 1² ప్లస్ ఇక్కడ 1². మైనస్తో సంబంధం లేదు, మైనస్ సరే ప్లస్సే, ఎందుకంటే ఇది వెక్టార్స్ కాబట్టి ప్లస్సే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇది ఈక్వల్ టు 2² 4, 1² 1, 1² 1. F ఈజ్ ఈక్వల్ టు √6 న్యూటన్, ఎందుకంటే ఫోర్స్ని న్యూటన్లో క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఏముంది? వెలాసిటీ ఉంది. v² ఈజ్ ఈక్వల్ టు 4² ప్లస్ 2² ప్లస్ 2². a² ఈజ్ ఈక్వల్ టు 4 16, 2 to the 4, 2 to the 4. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు √24. ఇక్కడ రాసుకోవచ్చు 6 into 4. √6 వాల్యూ ఉందా అంటే లేదు. √4 వాల్యూ ఎంత? 2 into 2. √4 వాల్యూ 2 into 2 అంటే దాని వాల్యూ 2. √4 వాల్యూ 2 కాబట్టి దీన్ని వెలాసిటీ కదా, మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ చేసుకోవాలి. 2 to the 4, 4 6 24 అట్లా క్యాల్కులేట్ చేయాలి. 2 to the 4, 4 6 24 వచ్చినాయి మనకు వాల్యూస్. ఇప్పుడు ఇలా పెట్టేద్దాం. ఫోర్స్ ఎఫ్ అంటే √6. మాస్ మనకు కావాలా? మాస్ ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఎండ్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ మనకు తెలియదు, ఎండ్ వెలాసిటీ ఎంత ఉంది? 2√6 ఉంది. ఇది ఎండ్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ 0. టైం ఎంత ఇచ్చిండు? 20 సెకండ్స్ ఇచ్చిండు. ఇప్పుడు అన్నితో పంపించుకుందాం. √6 డినామినేటర్ ఉంది కదా, అవతలకు వస్తే న్యూమరేటర్ 20. m into 2√6 - 0 అంటే 2√6. ఇతనికి వస్తుంది √6 into 20/2√6. ఈ రెండింటి మధ్య సింబల్ కూడా ఇంతే ఉంటుంది, బట్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 10 kg, ఎందుకంటే m అంటే మాస్ కాబట్టి. 2 1 2 10